హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో చాలామంది సాటర్డే స్పెషల్ కోసం చూస్తూ ఉంటుంటారు. సో ఈ వారం స్పెషాలిటీ ఏముంది? లాస్ట్ 4 వీక్స్, ఈ వారం కాకుండా అంతకుముందు గడిచిన 4 వారాలు చక్కగా బ్రహ్మాండంగా సజావుగా మార్కెట్లు పైకి వెళ్ళాయి. చాలా బాగా పికప్ అయ్యాయి. ఎక్కడి నుంచి పికప్ అయ్యాయంటే వీక్లీ చార్ట్ ప్రకారం ఇది మీకు చూపిస్తాను. ఇందులో ఉండండి, మీరు స్వయంగా చూడండి. లాస్ట్ 4 వీక్స్ ఏంటి జరిగింది మార్కెట్లో అంటే ఇదే. నిరాఘాటంగా అప్ సైడ్ జర్నీ చేసే. సో పిక్డప్ మార్కెట్ బాగా పికప్ అయ్యాయి. 4 వారాలు చక్కగా పికప్ అయ్యాయి. అయితే ఫైనల్గా ఏం జరిగిందంటే కొంచెం ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా. ఆ సెల్లింగ్ ఎట్లా వచ్చిందో చూడండి. ఈ పాయింట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఎక్కడంటే 21,600 సుమారుగా 21,500 వీక్లీ చార్ట్ కదా ఇది. 21,500 నుంచి 22,500 ఆల్మోస్ట్ 1,000. సో ఇక్కడ వరకు 1,000 పాయింట్స్ పికప్ అయింది కదా. ఆగకుండా, ఎక్కడ ఆగకుండా ఇక్కడ వరకు పికప్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. సో ఆ తర్వాత జరిగిన స్టోరీ మనకు తెలిసిందే. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? దెర్ ఇస్ ఎ బిగ్ ఫాల్. దట్ బిగ్ ఫాల్ ఈజ్ ఫ్రమ్ 22,500 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 22,000 రేంజ్కి వచ్చింది. ఇంకా చెప్పాలంటే కొంచెం దిగువకే వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఎంత తగ్గిందో చూడండి. ఎంతైతే పెరిగిందో 4 వారాల్లో ఎంత పెరిగిందో దానిలో ఆల్మోస్ట్ హాఫ్ లెగిసిపోయింది. ఒక్క వారంలో హాఫ్ లెగిసిపోయింది. మార్కెట్లు తగ్గేటప్పుడు అలాగే తగ్గుతాయి. ఓకే. సో ఇంకా హాఫ్ పోయింది, హాఫ్ మిగిలింది. అయితే ఈ హాఫ్ కూడా కవర్ చేసి కిందకు వస్తుందా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందా? అంటే అట్లీస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడంటే చెప్తాను మీకు సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. వీక్లీ చార్ట్ ప్రకారం అయితే ఇది 21,800 అంటే 900 కూడా బ్రీచ్ అయితే 800 ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. అది అక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేకపోతే బ్యాంక్ నిఫ్టీ అంతే సిమిలర్. బ్యాంక్ నిఫ్టీ ప్రత్యేకించి ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా అనిపించినా కానీ సెల్లింగ్ వచ్చేస్తున్నది. బ్యాంక్ నిఫ్టీలో క్రమేపీ సెల్లింగ్ రావటం వలన ఇప్పుడు ఒక వారంలో సగం పడిపోయింది, మిగతా సగం మిగిలింది. అది కవర్ అవుతుందా, పూర్తి చేస్తుందా, లేకపోతే మధ్యలో రికవరీ వస్తుందా? దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. మరి ఆర్ఎస్ఐ స్ట్రాంగ్ అని ఇప్పటికీ అబౌవ్ 60 ఉంది. వీక్లీ ఆర్ఎస్ఐ అబౌవ్ 60. కాబట్టి ఇది ఒక హోప్ ఏంటంటే మార్కెట్ని పడేద్దామని చూస్తున్నవారు ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం మార్కెట్ అంతగా వాళ్ళు అనుకున్నట్టుగా పడకపోవచ్చు, బయింగ్ రావచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బయింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే. అందువల్ల ఏంటంటే నేనైతే బిగ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇప్పుడు ట్రెండ్ చూడండి. ట్రెండ్ ప్రకారం అయితే ఇక్కడ బాటమ్ ఒక చోట 21,900 లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడ సపోర్ట్ వచ్చింది కదా. సపోర్ట్ వచ్చింది, పికప్ అయింది, బాగానే ఉంది. కానీ అది నిలవలేదు, మళ్ళీ వస్తున్నది. వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్ మే పికప్ అగైన్. డబ్ల్యూ ఫార్మేషన్ చేయొచ్చు కదా. అంటే మానవుడు ఆశాజీవి అనుకోండి. అందుకని హోప్ఫుల్గా ఉండాలని ఏం లేదు, ఉండవలసిన అవసరం కూడా లేదు. చూడండి. సో ఇట్స్ కమింగ్ అగైన్ టు 21,900. సో ఇక్కడ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా, ఇది లైను లక్ష్మణ రేఖ లాంటిది. ఇది
ఈ 21,900 లెవెల్ని బ్రీచ్ చేస్తే ఇంకా కొద్దిగా ఇబ్బందే, కొంచెం ప్రెడిక్ట్ చేయడం కష్టం. బట్ it is more likely that it will get support at 21,900. మనమే భవిష్యత్ దృష్టలం కాదు, పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వారంలో మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ సఫర్డ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ సఫర్డ్. చాలా అంటే కొంచెం మధ్యలో పిఎస్యూస్కి బయింగ్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ స్టాక్స్, గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ మాత్రం మోకులేసి లాగారు, నిలబెట్టారు. నెవర్దిలెస్ పిఎస్యూస్ పెరిగితే సరిపోదు కదా, ఓవరాల్గా ఏంటంటే సెల్లింగ్ ఉంది. అలార్మింగ్ ఏంటంటే, వాట్ ఈజ్ అలార్మింగ్ ఈజ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఇన్ సెల్లింగ్ ప్రెషర్, ఆర్ అండర్ సెల్లింగ్. మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అజంప్షన్ ఏంటంటే, మార్కెట్ నిఫ్టీని పెద్దగా పడనివ్వకుండా అలా మెయింటైన్ చేస్తూ కొద్దిగా తగ్గుతూ పెరుగుతుంటుంది కదా, అలా మెయింటైన్ చేస్తూ ఫైనల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మాత్రం అమ్మేసుకుంటారు అని అనిపిస్తున్నది. దెర్ ఈజ్ ఎ సెల్లింగ్, దెర్ ఈజ్ హెవీ సెల్లింగ్. ఈవెన్ పిఎస్యూస్లో కూడా ఎల్ఐసి లాంటి షేర్లు తగ్గుతున్నాయి. ఏవో సెలెక్టివ్గా కొంచెం ఫండమెంటల్స్ మీద ఇదున్న షేర్లు కొంచెం పెరుగుతున్నాయి చిన్న వాటిలో కూడా. అందుకని తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంటు మ్యూచువల్ ఫండ్స్ డిస్కరేజ్ చేస్తున్నాయి సెబీ. దీంతో సెబీ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి అవి డిస్కరేజ్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ దగ్గర మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టబుల్ ఫండ్స్ తగ్గుతున్నాయని ఒక అర్థం. తర్వాత ఉన్నా కూడా ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఫర్దర్ ఇన్వెస్ట్ చేయరు అని మరొక అర్థం. వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ చేస్తారు? లార్జ్ క్యాప్ మల్టీ క్యాప్లోనే చేస్తారు, అంతే కదా, లార్జ్ క్యాప్ మల్టీ క్యాప్. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గానే నిఫ్టీ పడకపోవచ్చు పెద్దగా, నిఫ్టీ తగ్గకపోవచ్చు పెద్దగా, ఒకవేళ తగ్గినా కొద్దిగానే. బట్ అట్ ది సేమ్ టైం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మే అండర్గో ఫర్దర్ సెల్లింగ్. అట్లాంటప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, లార్జ్ క్యాప్లో ముఖ్యంగా నిఫ్టీ 50లో బాగా ఒత్తిడికి గురైన తగ్గిన స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంతకుముందు చెప్పాను కదా, యూపీఎల్, తర్వాత బజాజ్ ఫైనాన్సు, బజాజ్ ట్విన్స్ అనుకోవచ్చు, బజాజ్ ట్విన్స్ ఇట్లాగా. మరి ఇంకేంటి, హిండాల్కో, ఇట్లాంటి స్టాక్స్ చూడండి, చెక్ చేయండి. సో వీటిలో మూమెంట్ రావచ్చు, వీటిలో బయింగ్ రావచ్చు, వీటిలో ఎందుకంటే బాగా పడిపోయినాయి, బాగా తగ్గినాయి. ఫండమెంటల్స్ ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్ విషయంలో ఏంటంటే ధైర్యంగా ఉండవలసింది, వాటి ఫండమెంటల్స్ జనరల్గా స్ట్రాంగ్గానే ఉంటాయి, ప్రత్యేకించి ఏమీ వీక్గా ఉండవు. కానీ అంటే ఏంటి దాని అర్థం, ఇవాళ రేపో మాపో మొత్తానికి రికవర్ అవుతాయి, పికప్ అవుతాయి, పోవు పూర్తిగా, ఆ ధైర్యం. అందువల్ల ఏంటంటే లార్జ్ క్యాప్స్లో అంటే బాగా బీటెన్ స్టాక్స్, దెబ్బతిన్నవి తగ్గినవి, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్కి వచ్చి సేఫ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లు నిఫ్టీ తగ్గినా ఎంత తగ్గుతుందో పెద్దగా ఏం తగ్గదు. బిగ్ కరెక్షన్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇన్ నిఫ్టీ, బట్ యూ కెన్ స్టిల్ కంటిన్యూ టు ఎక్స్పెక్ట్ కరెక్షన్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఇది ఐ రిపీట్, మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఫర్దర్ కరెక్షన్ కొంచెం రావచ్చు. నిఫ్టీ 50 స్టాక్స్లో లార్జ్ క్యాప్స్లో కరెక్షన్ అంతగా రాకపోవచ్చు, ఇది పాసిబిలిటీ. ఆల్రెడీ తగ్గింది కదండి, 1 వీక్లో ఎంత బాగా తగ్గిందంటే అది నిఫ్టీ 50 వరకు ఓకే, అంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ కదా, రక్తపాతమే కదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వీకు మీరు ఏంటంటే ఇంకేముంది, ఇది పడిపోద్ది ఇక్కడ ఆగదు, ఇంకా ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నెక్స్ట్ 21,500 అని. ఇంకా 21,500 రేంజ్కి నిజంగా వస్తే అప్పుడు ఏం చెప్తారంటే నెక్స్ట్ 20,000 వచ్చేస్తుందండి అంటారు, లేదా 21,000 వచ్చేస్తుంది అంటారు. 20,000 కాకపోయినా అంటే ఇంకొక 500 కింద చెప్తారు. అట్లా తగ్గుతుంటే చెప్తారు, కానీ
బట్ కాషస్గా ఉండాలి. అంత వడివడిగా వేగంగా పడిపోవటానికి ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి అయితే మీరు గ్లోబల్ మార్కెట్స్ అన్నీ అంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. గ్లోబల్ మార్కెట్స్ అంత బాగా లేవు. ముఖ్యంగా ఫ్రైడే అమెరికన్ మార్కెట్స్ కొంచెం డల్గా ఉన్నాయి. ట్రూ, దాని ఇంపాక్ట్ మండే ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండొచ్చు. ట్రూ, అంత మాత్రానికి ఏదో అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకనంటే ఇంటర్మిటెంట్గా మీకు మధ్యలో ఏమవుతున్నదంటే దేర్ ఈజ్ సపోర్ట్. తగ్గుతుంటే మార్కెట్లు తగ్గుతుంటే సపోర్ట్ వస్తున్నది, అది గుర్తించాలి. సపోర్టు వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ సపోర్టు వగేరా వగేరా వస్తున్నది. ముఖ్యంగా డిఐఐస్ పడనివ్వటం లేదు. దే ఆర్ సపోర్టింగ్, దే ఆర్ బయింగ్. అట్లీస్ట్ నిఫ్టీ 50 స్టాక్స్లో పెద్దగా రాకుండా చూస్తున్నారు అని అనిపిస్తున్నది నాకు. బట్ మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఎఫ్ఐఐస్ ఆర్ సెల్లర్స్, నెట్ సెల్లర్స్. లాస్ట్ వీకు అలా ఎంత తగ్గింది కదా, అలా తగ్గటంలో ఎఫ్ఐఐస్ ఎక్కువ దోహదం చేశారంటే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ కనబడుతున్నది క్లియర్గా. గట్టిగానే ఎఫ్ఐఐస్లో సెల్లింగ్ ఉంది. బట్ ఆ సెల్లింగ్ని మన వాళ్ళు ఈజీగా నెగెట్ చేసి పారేస్తున్నారు. లెటస్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఎక్కువ ఊహాగానాలు వద్దు. లెటస్ వెయిట్ అండ్ సీ. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.